సగ్గుబియ్యం, ఉప్మా రవ్వ రెండు కలిపి గారెలు చేస్తున్నా చూడండి. ఇక సగ్గుబియ్యం వేసుకున్నా, ఉప్మా రవ్వ వేసుకున్న 1 కప్పు, ఇక కొత్తిమీర సన్నగా తరుక్కున్నా, కరివేపాకు సన్నగా తరిగిన, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగిన చూడండి. సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. పెరుగులనే నానాలి ఇవి రెండు. సగ్గుబియ్యము, ఉప్మా రవ్వ పెరుగులో నానాలి, మంచిగా కలుపుకోవాలి. బాగా ఇనికిపోతుంది పెరుగు. మంచిగా నానబెట్టాలి, ఇవి నానతాయి. ఒక 2 గంటలు నానబెడితే బాగుంటుంది. 2 గంటలు నానబెట్టాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు ఉండాలి. 2 గంటలు కంపల్సరీ నానబెట్టాలి, ఎందుకంటే ఇవి నానాలి కదా అట్లా. ఇప్పుడు ఇది నానబెడుతున్నా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. గారెలు వేసుకుందాం మళ్ళీ.